శ్రీమాత్రే నమః. శ్రీమాతాపితృభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ల శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నమస్కారం. ఈ జూన్ నెలలో మేషము నుండి మీనరాశి వారికి జూన్ మాసం అంతా కూడా ఎలా ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ముందుగా మేషరాశి వారికి ఈ జూన్ మాసం ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా అంటే గురువు 30/4/2024 నుంచి మేషరాశి యందు తదుపరి 1/5/2024 నుండి వృషభ రాశి యందు సంచరించును. అదేవిధంగా శని ఈ సంవత్సరాది నుండి అంటే 28 మార్చి 2025 వరకు కూడా శని కుంభరాశి యందు సంచరించును. అలాగే రాహువు ఈ సంవత్సరము అనగా 6/5/2024 నుండి 14/3/2025 వరకు మీనరాశి యందు తదుపరి 15/3/2025 నుండి కుంభరాశి యందు రాహువు సంచరించును. అదేవిధంగా కేతువు ఈ సంవత్సరము 6/5/2024 నుండి 14/3/2025 వరకు కన్యారాశి యందు తదుపరి 15/3/2025 నుండి సింహరాశి యందు కేతువు సంచారము జరుగుతుంది. మేషరాశి వారికి గురువు ద్వితీయమున సంచారం చేయుట వలన ఈ జూన్ మాసం అంతా కూడా వీరికి అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చు. అలాగే ఆదాయంలో అభివృద్ధి కలుగుతుంది, భోగభాగ్యములు కూడా కలిగేటటువంటి అవకాశం ఉన్నది, సంతానం యందు కూడా అభివృద్ధి జరిగేటటువంటి అవకాశం ఉంది. అలాగే కొన్ని సందర్భాలలో బంధుమిత్రులతో చిన్న చిన్న శత్రుత్వము వచ్చినప్పటికీ కూడా శుభ ఫలితాలు మధ్య మధ్యలో వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలాగే వ్యాపారం ఎందు కానీ వృత్తి ఎందు కానీ గౌరవ మర్యాదలు కూడా పెరిగేటటువంటి అవకాశం ఉన్నది. అలాగే తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్య లోపాలు ఏమైనా ఉన్నప్పటికీ అవి కూడా నివారణ జరిగి మంచి ఫలితాలు ఉండేటటువంటి అవకాశం అంటే ఆరోగ్యం కూడా వారికి మెరుగుపడేటటువంటి అవకాశము కనబడుతున్నది. అలాగే బంధుమిత్రుల ఆదరణ కూడా వీరికి పెరుగుతుంది. కొన్ని సందర్భాలలో కొన్ని రకాలుగా కొంచెం ధన నష్టం ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి కూడా విముక్తి పొందేటటువంటి అవకాశం కనబడుతుంది. అలాగే వివాహాది శుభకార్యాలు కూడా చేసేటటువంటి అవకాశం కనబడుతున్నది. గృహమునందు శుభకార్యాలు ఎంతో వైభవంగా జరిపేటటువంటి అవకాశం కూడా కనబడుతున్నది. ఈ మేషరాశి వారు శుభ ఫలితాలు పొందడానికి అంటే వాళ్ళ అదృష్టం కొరకు అశ్వని నక్షత్ర జాతకులు వైడూర్యమును, అలాగే భరణి నక్షత్ర జాతకులు వజ్రము, కృత్తికా వారు కెంపు ఉంగరమునందు ధరించుట మంచిది. ఈ రాశి వారికి 2, 3, 8, 9, 11 అదృష్ట సంఖ్యలుగా చెప్పబడుతున్నాయి. అదేవిధంగా ఆది, మంగళ, బుధ, శనివారములు కూడా అదృష్ట వారములుగా చెప్పబడుతున్నాయి. తరువాత వృషభ రాశి. ఈ రాశి వారికి 1/5/2024 నుంచి గురువు రాశి యందు సంచారం చేయటం వలన మంచి శుభ ఫలితాలు ఉండేటటువంటి అవకాశం కనబడుతున్నది. అలాగే ఈ శని ఈ సంవత్సరం అనగా 28/3/2025 వరకు కూడా శని కుంభరాశి యందే సంచారము జరుగును. అదేవిధంగా రాహువు కూడా ఈ సంవత్సరము 6/5/2024 నుండి 14/3/2025 వరకు కూడా మీనం యందు సంచరించి తదుపరి 15/3/2025 నుండి కుంభరాశి యందు రాహు సంచారము జరుగును. అదేవిధంగా కేతువు ఈ సంవత్సరము అనగా 6/5/2024 నుండి 14/3/2025 వరకు కన్యారాశి యందు తదుపరి 15/3/2025 నుండి సింహరాశి యందు కేతువు సంచారము జరుగును. ఈ వృషభ రాశి వారికి ఈ జూన్ మాసం అంతా కూడా చక్కగా సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలాగే కొంత ధన వ్యయము మనోవేదనలో కూడా కలిగేటటువంటి అవకాశం ఉన్నది. ఆప్త బంధువులకు కూడా కొంత అనారోగ్య సమస్యలు వచ్చేటటువంటి వాతావరణం కనబడుతున్నది. అలాగే గృహమునందు కూడా శుభకార్యాలు కూడా జరిగేటటువంటి అవకాశం కనబడుతున్నది. అలాగే కొంతమందితో శత్రుత్వం కూడా ఉండేటటువంటి అవకాశం కనబడుతున్నది.
కానీ గురువు రాశిలో సంచరించడం వలన సంఘంలో గౌరవ మర్యాదలు కూడా పెరిగేటటువంటి అవకాశము ఉన్నది. శారీరక సౌఖ్యం కూడా కలిగేటటువంటి అవకాశం ఉన్నది. కాకపోతే ప్రయాణాలు కొంత వాయిదా వేస్తే మంచిదని చెప్పవచ్చు. ఈ వృషభ రాశి వారు శుభ ఫలితాలు పొందేందుకు గాను కృత్తిక వారు కెంపుని, రోహిణి వారు ముత్యమును, మృగశిర వారు పగడము, ఉంగరములు ధరించుట మంచిది. అదేవిధంగా ఇలా ధరించుట వలన కాస్త కార్యసిద్ధి పొందేటటువంటి అవకాశం కలుగుతుంది. అలాగే ఈ రాశి వారికి 1, 2, 5, 6 అదృష్ట సంఖ్యలుగా చెప్పబడుతున్నాయి. అదేవిధంగా శని, బుధ, సోమవారములు అదృష్ట వారములుగా కూడా వీరికి చెప్పవచ్చు. తరువాత మిథున రాశి. ఈ రాశి వారికి గురువు 30/4/2024 వరకు మేషరాశి యందు, తదుపరి 1/5/2024 నుంచి వృషభ రాశిలో అంటే వ్యయంలో గురు సంచారం అనేది జరుగుతుంది. అదేవిధంగా శని ఈ సంవత్సరం అంతా కూడా కుంభరాశి యందు సంచరించును. అదేవిధంగా రాహువు 6/5/2024 నుంచి 14/3/2025 వరకు మీనరాశి యందు సంచారము, తదుపరి 15/3/2025 నుండి కుంభరాశి యందు రాహు సంచారము జరుగును. అదేవిధంగా కేతువు కూడా ఈ సంవత్సరము అనగా 6/5/2024 నుండి 14/3/2025 వరకు కన్యారాశి యందు సంచరించి తరువాత 15/3/2025 నుండి సింహరాశి యందు కేతు సంచారము జరుగుతుంది. అదేవిధంగా ఈ మిథున రాశి వారికి జూన్ మాసం అంతా ఏ విధంగా ఉంటుంది అంటే విద్యాభివృద్ధి, సంతోషములు కూడా ఈ రాశి వారికి సంభవించేటటువంటి అవకాశం ఉన్నది. అలాగే సంతానం కూడా మంచి అభివృద్ధిలోకి వస్తుంది. గృహ ప్రవేశములు కూడా వీరు చేసేటటువంటి అంటే నూతన గృహ నిర్మాణములు కూడా చేసేటటువంటి అవకాశం కనబడుతున్నది. అలాగే కొంత బంధుమిత్రులతో కాస్త అకాల వైరములు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. చేస్తున్న పనుల్లో కూడా కొంత ఆటంకములు కలిగేటటువంటి అవకాశము కనబడుతున్నది. అలాగే వృత్తి వ్యాపారాలందు కూడా కాస్త ధన నష్టం వచ్చేటటువంటి అవకాశం కనబడుతున్నది. వాళ్ళు చేయు వృత్తి యందు స్థిరత్వం అనేది కొంత ఏర్పడేటట్టు కూడా కనబడుతున్నది. అయితే ఈ రాశివారు శుభ ఫలితాలు పొందేందుకు వీరి యొక్క అదృష్టమును పరిశీలించుకొనుటకు మృగశిర వారు పగడమును, అలాగే ఆరుద్ర వారు గోమేధికము, పునర్వసు వారు పుష్యరాగము, ఉంగరములు ధరించుట మంచిది. అలాగే ఈ రాశి వారికి 1, 3, 6, 9 అదృష్ట సంఖ్యలుగా చెప్పబడుతున్నవి. అలాగే ఆది, సోమ, బుధవారాలు వీరికి అదృష్టాన్ని తెచ్చిపెట్టే వారాలుగా మనము. తరువాత కర్కాటక రాశి. ఈ రాశి వారికి గురువు ఈ నెల అంటే 1/5/2024 నుంచి కూడా వృషభ రాశి యందు సంచారము, అలాగే శని కుంభరాశి యందు సంచారము, అలాగే రాహువు 6/5/2024 నుంచి 14/3/2025 వరకు కూడా మీనరాశి యందు ఉండి తదుపరి 15/3/2025 నుంచి కుంభరాశిలో సంచరించుచూ ఉండును. అదేవిధంగా కేతువు కూడా 6/5/2024 నుంచి 14/3/2025 వరకు కూడా కన్యారాశి యందు ఉండి తదుపరి 15/3/2025 నుండి సింహరాశి యందు కేతు సంచారము జరుగుతుంది. అదేవిధంగా ఈ మిథున రాశి ఈ కర్కాటక రాశి వారికి జూన్ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది అంటే వీరికి అభివృద్ధి అనేది చాలా మంచిగానే ఉంటుంది. అలాగే విద్యార్థులకు విద్యందు ఆసక్తి కలుగుతుంది. విద్యా విషయంలో కూడా వీరికి సంతోషకరమైన ఫలితాలే ఉండేటటువంటి అవకాశం కనబడుతుంది. అయితే కాస్త ధన వ్యయం కూడా కలిగేటటువంటి అవకాశం ఉన్నది. ప్రయత్న కార్యములు కూడా కొంత సక్సెస్ అంటే సఫలమయ్యేటటువంటి అవకాశం ఉన్నది. సోదర సోదరీమణుల మధ్య సఖ్యత కూడా ఉండేటటువంటి అవకాశము కనబడుతుంది. అలాగే రాజకీయ వ్యవహారమందు జయము, ఆరోగ్యము కూడా మెరుగుపడేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వ్యవసాయమునందు, వ్యాపారముల యందు కొంత ధన నష్టము పెరిగేటటువంటి అవకాశము ఉన్నది. ఈ రాశి వారు శుభ ఫలితాల కోసం పునర్వసు నక్షత్రం వారు పుష్యరాగము, పుష్యమి వారు ఇంద్రనీలము, ఆశ్లేష వారు పచ్చరాయిని ధరించుట వలన మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉన్నది. ఈ రాశి వారికి 2, 3, 6, 9 అదృష్ట సంఖ్యలు, అదేవిధంగా సోమ, మంగళ, శుక్ర, ఆదివారములు అదృష్ట వారములుగా చెప్పబడుతున్నాయి. తదుపరి సింహరాశి.
ఈ రాశి వారికి గురువు ఈ సంవత్సరము వృషభ రాశి యందు సంచారము, అదేవిధంగా శని కుంభరాశి యందు, అదేవిధంగా రాహు మీనరాశి యందు, తర్వాత 15/3/2025 నుంచి కూడా కుంభరాశి యందు సంచరించును. కేతువు 6/5/2024 నుంచి 14/3/2025 వరకు కన్యారాశి యందు సంచరించును. తర్వాత 15/3/2025 నుంచి సింహరాశి యందు సంచారము జరుగును. అదే 15/3/2025 నుంచి కూడా కేతువు అన్న యొక్క ప్రభావం చేత ఈ రాశి వారికి కొంత అనారోగ్యం కూడా సంభవించేటటువంటి అవకాశం ఉన్నది. అయినప్పటికీ కూడా వీరికి ఈ జూన్ మాసంలో ఉద్యోగముల యందు అనుకూలమైన వాతావరణం ఏర్పడును. కొంత అనారోగ్య బాధ, శిరోబాధ కూడా కలిగేటటువంటి అవకాశం కనబడుతున్నది. కానీ కుటుంబ సౌఖ్యము బాగానే ఉంటుంది. విద్యార్థులకు విద్యాభివృద్ధి కూడా బాగానే ఉండేటటువంటి అవకాశం ఉన్నది. అలాగే దైవ దర్శనముల వలన అనుకూలత చాలా మంచిగా ఉండేటటువంటి అవకాశం ఉన్నది. నరదృష్టి కలిగి ప్రయత్న కార్యముల యందు కొంత ఆటంకములు ఏర్పడేటటువంటి అవకాశము ఉన్నది. అలాగే పిత్రార్జితము కూడా వీరికి కొంత వారి నుంచి కొంత ధనము వచ్చేటటువంటి అవకాశం కనబడుతున్నది. కొన్నిసార్లు అగ్ని వలన భయములు కూడా కలిగి ధన నష్టములు కూడా సంభవించేటటువంటి అవకాశం ఉన్నది. ఈ రాశి వారు శుభ ఫలితాలు పొందేందుకు మకా నక్షత్ర జాతకులు గోమేధికము, పుబ్బవారు వజ్రము, ఉత్తరవారు కెంపు ఉంగరములందు ధరించుట మంచిది. అదేవిధంగా ఈ రాశి వారికి 1, 3, 6, 8, 9 అదృష్ట సంఖ్యలుగా చెప్పవచ్చును. అలాగే ఆది, మంగళ, శుక్ర, సోమ, శనివారాలు వీరికి అదృష్ట వారములుగా చెప్పవచ్చును. తదుపరి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహ సంచారం గురువు వృషభ రాశి యందు, అదేవిధంగా రాహు మీనరాశి యందు, కేతువు కన్యారాశి యందు సంచరించును. అలాగే శని కుంభరాశి యందు సంచారము జరుగును. ఈ కన్యారాశి వారికి జూన్ మాసం అంతా కూడా గృహమునందు నూతన శుభకార్య ప్రాప్తి జరిగేటటువంటి అవకాశం ఉన్నది. అలాగే వ్యాపారముల యందు కొంత స్థిరత్వము కోల్పోయే అవకాశం కూడా ఉన్నది. అలాగే కుటుంబంలో కాస్త రుణబాధలు తగ్గి మంచి అభివృద్ధి కూడా ఉండేటటువంటి అవకాశం కనబడుతున్నది. అలాగే దూరాలోచనలు కలిగి ఉండటం వలన మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉన్నది. అలాగే అనుకోని విధంగా ధనం కూడా వీరికి ప్రాప్తించేటటువంటి అవకాశం కనబడుతున్నది. ధనాభివృద్ధి కలుగుతున్నది. అలాగే దైవ దర్శనం వలన వీరికి ధన లాభము కలిగి జీవితము సుఖప్రదముగా ఉండేటటువంటి అవకాశం కనబడుతుంది. ఈ రాశివారు అదృష్టం కొరకు ఉత్తరవారు కెంపు, హస్తవారు ముత్యము, చిత్తావారు పగడము, ఉంగరములు ధరించుట చాలా మంచిది. అదేవిధంగా ఈ రాశి వారికి 1, 3, 5, 6, 7, 8, 9 అదృష్ట సంఖ్యలుగా చెప్పవచ్చును. అదేవిధంగా ఆది, మంగళ, గురు, శుక్రవారాలు వీరికి అదృష్ట వారములుగా చెప్పవచ్చు. తదుపరి తులారాశి. ఈ తులారాశి వారి యొక్క గ్రహ సంచారము 1/5/2024 నుంచి గురు వృషభ రాశి యందు, అదేవిధంగా శని ఈ సంవత్సరము అంతా కూడా కుంభరాశి యందు సంచరించును. రాహువు 14/3/2025 వరకు మీనరాశి యందు సంచరించును. అదేవిధంగా కేతువు 14/3/2025 వరకు కన్యారాశి యందు సంచరించును. ఈ రాశి వారికి ఈ జూన్ మాసం అంతా కూడా చాలా శుభప్రదమైన ఫలితములు వచ్చేటటువంటి అవకాశము ఉన్నది. ప్రయత్నముల యందు మంచి విజయాన్ని సాధిస్తారు. సోదరులతో మైత్రి స్నేహభావం అనేది పెంపొందుతుంది. అదేవిధంగా ఏమైనా కుటుంబంలో సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటికి నివారణోపాయాలు వారు ఆలోచించే విధంగా ఉంటారు. అలాగే కొంత శత్రు వృద్ధి కూడా కలిగేటటువంటి అవకాశం ఉన్నది. అలాగే తల్లిగారికి కొంత అనారోగ్య సమస్య వచ్చేటటువంటి అవకాశం కూడా ఉన్నది. అలాగే కుటుంబ సౌఖ్యం కూడా కాస్త కలిగేటటువంటి అవకాశం ఉన్నది. అలాగే విద్యార్థులకు విద్యయందు మంచి మార్కులు తెచ్చుకుని వాళ్ళు విద్యలో రాణించేటటువంటి అవకాశం కూడా కనబడుతున్నది. అలాగే రావలసినటువంటి ధనం కూడా వీరికి అందేటటువంటి అవకాశం ఉన్నది. అదేవిధంగా ధర్మ కార్యాల్లో కూడా వీరు విశేషంగా పాల్గొనేటటువంటి అవకాశం కనబడుతున్నది. వీరికి చిత్తా నక్షత్ర జాతకులు పగడము, స్వాతి వారు గోమేధికము, విశాఖ వారు పుష్యరాగ ఉంగరములు ధరించుట కొంత మటుకు మంచి ఫలితాలు ఇచ్చేటటువంటి అవకాశం కనబడుతున్నది. అలాగే ఈ రాశి వారి
వారికి 1, 3, 4, 6, 9 అదృష్ట సంఖ్యలుగా, అలాగే మంగళ బుధ శుక్రవారాలు అదృష్ట వారములుగా వీరికి చెప్పబడుతున్నది. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహ సంచారము 1/5/2024 నుంచి గురువు వృషభ రాశి యందు సంచారము, అదేవిధంగా రాహువు మీనరాశి యందు సంచారము, అదేవిధంగా కేతువు కన్యారాశి యందు, ఈ సంవత్సరం అంతా కూడా శని కుంభరాశి యందు సంచరించును. వీరికి అర్ధాష్టమ శని యొక్క ఫలితము కూడా వర్తించేటటువంటి అవకాశం ఉన్నది. అదేవిధంగా ఈ రాశి వారికి జూన్ మాసం అంతా కూడా ప్రయత్న కార్యముల యందు కొంత జయము కలుగును. అలాగే సోదర మైత్రి కూడా ఉండేటటువంటి అవకాశము ఉన్నది. అలాగే కుటుంబ సమస్యల్లో కూడా కొంత పెరిగేటటువంటి అవకాశము కనబడుతున్నది. వృత్తి యందు అస్థిరత్వము, అస్థిరత్వం కలిగిన కుటుంబంలో కాస్త అనుకూల వాతావరణమే ఉండేటటువంటి అవకాశం కనబడుతున్నది. అలాగే మొత్తం ఈ మాసమంతా కూడా శుభాశుభ మిశ్రమంగా జరిగేటటువంటి అవకాశం కనబడుతున్నది. అలాగే వీరు ఈ వృశ్చిక రాశి వారు ధర్మ కార్యాల్లో కూడా పాల్గొనేటటువంటి అవకాశం కనిపిస్తున్నది. సంతానాభివృద్ధి విషయంలో వారి విద్యయందు కూడా మంచి ఉత్తీర్ణత కలిగేటటువంటి అవకాశము కనబడుతున్నది. ఈ రాశివారు విశాఖ నక్షత్ర జాతకులు పుష్యరాగమును, అనురాధవారు నీలము, జ్యేష్ఠవారు పచ్చరాయి ఉంగరములు ధరించుట చాలా వరకు మంచిది. అలాగే ఈ రాశి వారికి 1, 2, 4, 6, 8, 9 అదృష్ట సంఖ్యలుగా చెప్పబడును. అలాగే గురు బుధ శుక్ర శనివారాలు వీరికి అదృష్టవారములుగా చెప్పవచ్చును. తదుపరి ధనస్సు రాశి. ఈ రాశి వారికి 1/5/2024 నుంచి గురువు వృషభ రాశి యందు సంచరించును. అదేవిధంగా రాహు మీనరాశి యందు, కేతువు కన్యారాశి యందు సంచరించును. ఈ సంవత్సరం అంతా కూడా శని కుంభరాశి యందు సంచరించును. ఈ జూన్ మాసంలో ఈ ధనస్సు రాశి వారికి తండ్రి సోదరులతో కొంత వైరం కలిగేటటువంటి అవకాశం కనబడుతున్నది. అదేవిధంగా మార్గ మధ్యంలో వాహనములు కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం కూడా కనబడుతుంది. అంటే వాహన విషయంలో వీరు కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరము ఉన్నది. అలాగే ఈ రాశి వారికి ఈ మాసంలో రాని బాకీలు, మొండి బాకీలు కూడా వచ్చేటటువంటి అవకాశం కనబడుతున్నది. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉన్నది. నరదృష్టి ఎక్కువగా ఉండటం వలన కుటుంబంలో కొంత సమస్యలు, ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశం కూడా కలుగును. అలాగే వృత్తి వ్యాపారముల యందు కూడా వీరికి సానుకూల వాతావరణం అనేది కలుగుతున్నది. భ్రాతృ సౌఖ్యము కూడా కలిగేటటువంటి అవకాశం ఉన్నది. అలాగే వీరికి స్థాన చలనము, స్థిరత్వము కలిగేటటువంటి అవకాశం కూడా ఉన్నది. ఈ రాశివారు శుభ ఫలితాలు పొందుటకు మూలా నక్షత్ర జాతకులు వైడూర్యము, పూర్వాషాఢవారు వజ్రము, ఉత్తరాషాఢవారు కెంపు ఉంగరములు ధరించుట మంచిది. అదేవిధంగా ఈ రాశివారికి 1, 3, 5, 6, 9 అదృష్ట సంఖ్యలు. అదేవిధంగా ఆది గురు బుధ శనివారములు వీరికి అదృష్ట వారములుగా చెప్పబడుతున్నవి. తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా గురువు వృషభ రాశి యందు సంచరించును. అదేవిధంగా ఈ సంవత్సరం అంతా కూడా శని కుంభరాశి యందు, అలాగే రాహువు మీనరాశి యందు, కేతువు కన్యారాశి యందు సంచరించుచు ఉండును. ఈ రాశి వారికి ఈ జూన్ మాసంలో గృహమునందు శుభకార్య ప్రాప్తి కలుగును. అలాగే రాని బాకీలు కూడా వసూలయ్యేటటువంటి అవకాశం కనబడుతున్నది. అలాగే ప్రయాణముల యందు కొంత ఆటంకములు కూడా వచ్చి ధన నష్టం కలిగేటటువంటి అవకాశం కనిపిస్తున్నది. అలాగే గృహ నిర్మాణములు కూడా వీరు చేసేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే గృహ నిర్మాణము, గృహంలో శుభకార్య ప్రాప్తి కూడా వీరికి కలిగేటటువంటి అవకాశం ఉన్నది. అలాగే సంతానం కూడా మంచి అభివృద్ధి పొందేటటువంటి అవకాశం కనబడుతున్నది. వారి యొక్క విద్యలో కానీ, చేస్తున్న పనిలో కానీ మంచి అభివృద్ధి కలిగేటటువంటి అవకాశం కనబడుతోంది. అలాగే ఈ రాశి వారికి రుణ బాధలు ఉన్నప్పటికీ కూడా ఆ రుణ బాధలు తీర్చుకున్నట కోసం స్థిరాస్తులు కాస్త అమ్ముకోవాల్సినటువంటి అవకాశం ఉన్నది. అలాగే వాహనముల విషయంలో కూడా కాస్త వీరు జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. ఈ రాశి వారు శుభ ఫలితాలు పొందుటకు ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు, ఉత్తరాషాఢ అంటే 2, 3, 4 పాదముల
వారు కెంపును, అలాగే శ్రవణ నక్షత్ర జాతకులు ముత్యమును, ధనిష్ట నక్షత్ర జాతకులు పగడమును ఉంగరముల యందు ధరించడం మంచిది. అదేవిధంగా ఈ రాశి వారికి 1, 3, 6, 7, 9 అదృష్ట సంఖ్యలుగా చెప్పబడుతున్నాయి. అలాగే సోమ, బుధ, గురు, శుక్రవారాలు వీరికి అదృష్టాన్ని కలిగించే వారములుగా చెప్పవచ్చును. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి గ్రహ సంచారము వృషభ రాశి యందు రాహువు, అలాగే కుంభరాశి యందు అంటే రాశిలోనే శని సంచారము జరుగుతున్నది. అదేవిధంగా మీన రాశి యందు రాహువు, కన్యా రాశి యందు కేతు సంచారము జరుగుతున్నది. ఈ కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం కూడా నడుస్తున్నది. అదేవిధంగా ఈ రాశి వారికి జూన్ మాసం అంతా కూడా అయాచితముగా కాస్త అంటే అనుకోని విధంగా కొంత ధనలాభం కలిగేటటువంటి అవకాశం కూడా కనబడుతున్నది. అయితే విద్య యందు యోగము కూడా కలిగేటటువంటి అవకాశం ఉన్నది. ఉద్యోగ ప్రాప్తి కూడా కలిగేటటువంటి అవకాశం ఉన్నది. వీడి సంతానం కూడా వృద్ధిలోకి వచ్చేటటువంటి అవకాశం కనబడుతున్నది. అయితే ఈ శని ప్రభావం వలన, నర దృష్టి వలన కొంత కుటుంబంలో సమస్యలు కలుగును. అలాగే సమస్యలు కలిగినప్పటికీ కూడా వాటి నుంచి విముక్తి పొందేటటువంటి అవకాశం కనబడుతున్నది. అలాగే వీరు గృహ నిర్మాణములు కూడా చేసేటటువంటి అవకాశము ఉన్నది. అలాగే గృహంలో శుభకార్యాలు కూడా నిర్వహించేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే వీరికి ఇప్పటి వరకు రాని మొండి బాకీలు కూడా కాస్త వచ్చేటటువంటి అవకాశం కనబడుతున్నది. రుణ బాధలు కూడా కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా వాటి నుంచి కూడా విముక్తి కలిగేటటువంటి అవకాశం కనబడుతున్నది. కొన్ని సందర్భాలలో మానసిక ఒత్తిడిలు కూడా ఉండేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఈ రాశి వారు శుభఫలితాలు పొందుటకు ధనిష్ట నక్షత్ర జాతకులు పగడమును, శతభిషం వారు గోమేధికమును, పూర్వభాద్ర వారు పుష్యరాగము ఉంగరముల యందు ధరించుట కొంత మటుకు శుభఫలితములనిచ్చును. అలాగే ఈ రాశి వారికి 3, 4, 5, 8, 9 అదృష్ట సంఖ్యలుగా చెప్పబడుతున్నవి. అలాగే ఆది, సోమ, గురు, శుక్రవారాలు వీరికి అదృష్టాన్ని కలిగించే వారాలుగా చెప్పవచ్చును. తదుపరి మీనరాశి. ఈ రాశి వారికి ఈ 1/5/2024 అనగా తృతీయ స్థానమునందు గురు సంచారము, అదేవిధంగా వ్యయస్థానమందు అనగా కుంభరాశి యందు శని సంచారము జరిగేటటువంటి అవకాశం. అదేవిధంగా మీనరాశి యందు అంటే లగ్నము యందే రాహు సంచారము, కన్యా రాశి యందు కేతు సంచారము జరుగుతున్నది. ఈ మీనరాశి వారికి ఈ జూన్ మాసం అంతా కూడా ఆకస్మిక అపాయములు, ధన నష్టములు సంభవించేటటువంటి అవకాశం కనబడుతున్నది. అలాగే బంధుమిత్రులతో కొంత విరోధం వచ్చేటటువంటి కూడా అవకాశం ఉన్నది. అదేవిధంగా అనుకోని సంఘటనల వల్ల కాస్త ధన నష్టం కూడా జరిగేటటువంటి అవకాశం కనిపిస్తున్నది. అలాగే వాహన నష్టం కూడా కలిగేటటువంటి అవకాశం ఉన్నది. వృత్తి వ్యాపారాల యందు ధన లాభములు కొంత వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. అలాగే రుణ సంబంధమైన బాకీలు కూడా వీరికి రాగలవు. నరదృష్టి కూడా కలిగేటటువంటి అవకాశం ఉన్నది. అనారోగ్య చింతన, మనోబలము, ఆరోగ్యంపై అంటే మానసిక ప్రశాంతత లేకపోవటం అనేది కూడా కొంత చెప్పవచ్చును. అదేవిధంగా సంగమనందు వీటికి కీర్తి పెరిగేటటువంటి అవకాశం ఉన్నది. అలాగే విద్యార్థులు విద్యయందు ప్రావీణ్యము కూడా కలిగి మెరుగుపరుచుకొనును. అలాగే కొంత ఆ విద్యలో వారు రాణించుటకు అవకాశం కూడా కనబడుతున్నది. కొన్ని సమయాల్లో మనోచాంచల్యము కూడా అంటే మనస్సు స్థిరత్వం లేకుండా ఉండటం కూడా జరిగేటటువంటి అవకాశం ఉన్నది. అలాగే ఈ మీనరాశి వారు శుభ ఫలితాలు పొందేందుకు వీరు పూర్వభాద్ర నక్షత్ర జాతకులు పుష్యరాగమును, ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు ఇంద్రనీలమును, అలాగే రేవతి వారు పచ్చరాయిని ధరించుట చాలా మంచిది. ఈ రాశి వారికి 1, 3, 4, 5, 7, 9 శుభ సంఖ్యలుగా చెప్పవచ్చును. అదేవిధంగా మంగళ, బుధ, గురు, శుక్రవారాలు వీరికి అదృష్ట వారములుగా చెప్పవచ్చును. ఈ విధముగా మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశులకి జూన్ మాసమునందు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే వారి యొక్క అదృష్ట విషయములేమిటి, వారి యొక్క అదృష్ట సంఖ్యలేమిటి అనేది మనము ఈ వీడియోలో తెలుసుకున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.